వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ శ్రావణ మాసము 5 శుక్రవారాలు వచ్చాయి. కావున వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలని చెప్పి అడుగుతున్నారు. మనకి వరలక్ష్మి అమ్మవారి యొక్క కథలోనే ఉంది, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని. సో అలా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం అవుతుంది. ఆగస్టు నెల 21వ తారీఖు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అవుతుంది. కావున పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంగా ఆగస్టు నెల 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అని అంటే, చక్కగా యథాశక్తిగా అమ్మవారికి పిండి వంటలు చేసి, తోరణాలు కట్టుకొని, అమ్మవారి ఫోటో పెట్టుకొని, కలశంలోకి నీళ్లు పోసుకొని, బియ్యం పోసుకునే పడితే బియ్యం మీ ఆనవాయితీ తమలపాకులు వేసి, తమలపాకులు మామిడాకులు దాంట్లో కలశంలో వేసుకొని, దానిపైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ పీస్ పెట్టి అమ్మవారిని అలంకరించుకొని కలశంలో చక్కగా ఫస్ట్ గణపతి పూజ చేసుకొని, గణపతిని ప్రార్థన చేసుకొని, సంకల్పం చెప్పుకొని గణపతి పూజ చేసుకొని, అమ్మవారిని కలశంలో ఆవాహనం చేసుకొని, అమ్మవారికి ప్రతిమ ఉంటే కాసు కానీ ఏదైనా అమ్మవారి రూపం, లక్ష్మీ అమ్మవారి రూపం ఏదో ప్రతిమ ఉంటే ఆ ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేసుకొని, అమ్మవారికి షోడశోపచార పూజ 16 రకాల ఉపచారాలు చేసి, షోడశోపచార పూజ చేసి, పంచామృతాలతో అభిషేకించి అలంకరించి చక్కగా పెట్టి, అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదివి, అమ్మవారి దగ్గర పూలతో కానీ పసుపు కుంకుమతో కానీ కుంకుమార్చన కానీ చేసుకొని, లేదు ఇంకేదైనా లక్ష్మీ అష్టోత్తరాలతో శ్లోకాలతో అమ్మవారికి అర్చన చేసుకొని, మీరు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ శ్రావణ మాసము 5 శుక్రవారాలు వచ్చాయి. కావున వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలని చెప్పి అడుగుతున్నారు. మనకి వరలక్ష్మి అమ్మవారి యొక్క కథలోనే ఉంది, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని. సో అలా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం అవుతుంది. ఆగస్టు నెల 21వ తారీఖు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అవుతుంది. కావున పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంగా ఆగస్టు నెల 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అని అంటే, చక్కగా యథాశక్తిగా అమ్మవారికి పిండి వంటలు చేసి, తోరణాలు కట్టుకొని, అమ్మవారి ఫోటో పెట్టుకొని, కలశంలోకి నీళ్లు పోసుకొని, బియ్యం పోసుకునే పడితే బియ్యం మీ ఆనవాయితీ తమలపాకులు వేసి, తమలపాకులు మామిడాకులు దాంట్లో కలశంలో వేసుకొని, దానిపైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ పీస్ పెట్టి అమ్మవారిని అలంకరించుకొని కలశంలో చక్కగా ఫస్ట్ గణపతి పూజ చేసుకొని, గణపతిని ప్రార్థన చేసుకొని, సంకల్పం చెప్పుకొని గణపతి పూజ చేసుకొని, అమ్మవారిని కలశంలో ఆవాహనం చేసుకొని, అమ్మవారికి ప్రతిమ ఉంటే కాసు కానీ ఏదైనా అమ్మవారి రూపం, లక్ష్మీ అమ్మవారి రూపం ఏదో ప్రతిమ ఉంటే ఆ ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేసుకొని, అమ్మవారికి షోడశోపచార పూజ 16 రకాల ఉపచారాలు చేసి, షోడశోపచార పూజ చేసి, పంచామృతాలతో అభిషేకించి అలంకరించి చక్కగా పెట్టి, అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదివి, అమ్మవారి దగ్గర పూలతో కానీ పసుపు కుంకుమతో కానీ కుంకుమార్చన కానీ చేసుకొని, లేదు ఇంకేదైనా లక్ష్మీ అష్టోత్తరాలతో శ్లోకాలతో అమ్మవారికి అర్చన చేసుకొని, మీరు